జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎట్టకేలకు మన కేంద్ర ఏజెన్సీలో హఫీజ్ సయీద్ ఆచూకీనైతే కనిపెట్టేసినాయి. సరే, ఇంతకు ఈ హఫీజ్ సయీద్ ఎవరు, వాడి హిస్టరీ ఏందనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ హఫీజ్ సయీద్ పూర్తి పేరు వచ్చేసి హఫీజ్ మహమ్మద్ సయీద్. వీడు పుట్టింది వచ్చేసి పాకిస్తాన్లోనే. వీడు ఒక అంతర్జాతీయ తీవ్రవాది. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అయినటువంటి లష్కరే తోయిబాను స్థాపించింది ఈ హఫీజ్ సయీద్ గాడే. 1990లో హఫీజ్ సయీద్ ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ అయితే స్థాపించాడు. అప్పటి నుంచి నేటి వరకు జరిగినటువంటి దాదాపుగా 100 తీవ్రవాద దాడులకు ఈ లష్కరే తోయిబానే కారణం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత నరరూప రాక్షసుడో. అంటే ఈ దాడులు చేయించిందంతా కూడా ఈ హఫీజ్ సయీదే. ముఖ్యంగా 2001లో మన భారత పార్లమెంటుపై దాడి, 2008 ఈ ముంబై ఉగ్రవాద దాడులు, అదేవిధంగా 2019లో ఈ పుల్వామాలో భారత సైనిక దళాలపైన జరిగినటువంటి దాడికి ఈ హఫీజ్ సయీదే కారణం. అంతెందుకు, ఇప్పుడు కొత్తగా మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ పెహల్గాం తీవ్రవాద దాడి కారణం కూడా ఈ హఫీజ్ సయీద్ గాడే. ఈ హఫీజ్ సయీద్ ఒక రక్త పేపాసి. వీడికి కనికరం అనేది ఏ మాత్రం కూడా ఎత్తుకునే ఉండదు. భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఏ మాత్రం అవకాశం దొరికినా అక్కడ బాంబు దాడులో లేకపోతే తీవ్రవాద దాడులో చేస్తూ ఉంటాడు. మనోళ్ళన్నా మన దేశం అన్నా కూడా వాడికి అంత వ్యతిరేకత అన్నమాట. ఇకపోతే ఈ హఫీజ్ సయీద్ ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్కు అత్యంత సన్నిహితుడు. 2008 ఈ ముంబై దాడుల నుంచి వీళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైందంట. ఎందుకంటే వీళ్ళిద్దరి లక్ష్యం కూడా ఒకటే. ఇద్దరు కూడా సైతాన్ మనమోపులు కదా వీళ్ళిద్దరు కూడా. అంతా కూడా ఉగ్రవాద మనస్తత్వం ఏదో ఉగ్రవాదులే వీళ్ళు. ఈడేమో మత పెద్ద వేషం వేసుకుంటాడు, మేధా వేషం, ఓడేమో ఆర్మీ చీఫ్ వేషం, ఓడు ఆసిమ్ మునీర్ గాడే వేసుకుంటాడు. మొత్తానికైతే వీళ్ళిద్దరి లక్ష్యం కూడా భారతదేశాన్ని నాశనం చేయడం. అందుకే ఈ ఇద్దరు మంచి మిత్రులుగా చాలా అయితే అవుతారు. ఈ హఫీజ్ సయీద్ ఒక పిరికోడు. ఈ మాట ఎందుకంటున్నారంటే వీడు ఎప్పుడు కూడా తన వెంట 10ల సంఖ్యలో ఈ బాడీ గార్డులు అందరినీ వేసుకొని తిరుగుతూ ఉంటాడంట, భయం. ఇక భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్ కమాండోలను, ఏది పాకిస్తాన్ ఆర్మీలో కమాండోస్ ఉంటారు కదా, ఆ కమాండోలను వీడికి సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. పాకిస్తాన్ ప్రధానికి ఎంత కాన్వాయ్ అయితే ఉంటుందో ఈ హఫీజ్ సయీద్కు అంత కాన్వాయ్ ఉంటుందంట. చూడండి, వీడు తన నీడను కూడా నమ్మడు. భారత్కు సంబంధించినటువంటి రా ఏజెంట్లు తనని ఎక్కడ చంపేస్తారోనన్న భయంతో ఫుల్ సెక్యూరిటీతో తిరుగుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ అంతర్జాతీయ తీవ్రవాది అయినటువంటి హఫీజ్ సయీద్ ఆచూకీని మన కేంద్ర ఏజెన్సీలు కనిపెట్టేసినాయి. వీడు లాహోర్లో నివసిస్తున్నాడంట. ఇది అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. అందుకే ఈ హఫీజ్ సయీద్ ఈ లాహోర్ నగరంలో నివసిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటే ఖచ్చితంగా భారత ఏజెంట్లు వీడినైతే పైకి పంపిస్తారు. అందుకే అత్యంత రద్దీగా ఉండేటటువంటి లాహోర్ ప్రాంతంలో వీడు నివాసం ఉంటున్నాడు. లాహోర్లోని 3 అంతస్తుల భవనంలో వీడు నివసిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వీడు తన ఇంటి కింద అతి పెద్ద బంకర్ను కూడా నిర్మించుకున్నాడంట. అర్థమవుతుందా? ఏదన్నా రేపైనా దాడిపాటు జరిగిందనుకో, పోయేసి ఆ లోపల సొరంగంలో దాక్కోవచ్చు. అందుకని చెప్పేసి ఆ బంకర్ కూడా నిర్మించుకున్నాడు. ఇకపోతే వీడి బంగ్లా ఎదురుగా ఒక ప్రైవేట్ పార్క్ ఉందంట. దాని పక్కనే ఒక మదర్సా, ఒక మసీదు. వీడు తన తీవ్రవాద కార్యకలాపాలను అక్కడి నుంచే సాగిస్తూ ఉంటాడట. ఇకపోతే వీడుండేటటువంటి కొంపకు 80 మంది పాకిస్తాన్ సైనికులు కాపలా కాస్తూ ఉంటారంట. చూడండి, వీడేమో ఒక అంతర్జాతీయ తీవ్రవాది, ఓడి చేసేటివన్నీ లంగా వ్యాపారాలు, ఓడికి మళ్ళా పాకిస్తాన్ ఆర్మీ కాపలా. దీన్ని బట్టి అర్థం కల పాకిస్తాన్ ఎంత స్వచ్ఛమైనటువంటి ఆణిముత్యమో, ఎంత ప్రతివర్త అర్థమవుతుంది మీకు. అది విషయం. ఇప్పుడు ఈ హఫీజ్ సయీద్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక వేటాడమే మిగిలింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది. మన కేంద్ర ఏజెన్సీలే కావాలని చెప్పే ఈ హఫీజ్ సయీద్ విషయాన్ని ఇప్పుడు మీడియాకి అయితే లీక్ చేసినారు. అంటే ఇప్పుడు హఫీజ్ సయీద్ అక్కడి నుంచి మరో ప్రదేశానికి అయితే వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మనం గుర్తు తెలియని రాకుమారులు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం కదా అప్పుడప్పుడు. ఏది ఈ తీవ్రవాద నాయకులను కూడా లేపేస్తున్నారు పాకిస్తాన్ అని చెప్పేసా. వాళ్ళు ఏం చేస్తారంటే వీడికైనా బయటికి పోయినాడు అనుకో, ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా వీడినైతే అంతే లేపేస్తారు. అది విషయం అయితే. కానీ ఈ టిప్పులు అయితే వీడు లేచిపోవాలయ్యా. వీడి దరిద్రం అయితే ఇంక మనం భరించలేమా. ఇప్పటికే చాలా వరకు చికాకు పుట్టించాడు వీడు మనకు. మామూలు చికాకు కాదు, దగ్గరుంటే ముక్కలు చేసే అంత కోపం అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ పాటికే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసినటువంటి జాతీయవాద మిత్రులకు 10 మందికి మన ఛానల్ పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.